హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ కిచెన్. ఇవాళ మనం చూడబోయే హెల్తీ రెసిపీ రాగి లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బెల్లం అరకప్పు, ఉప్మా రవ్వ సన్న రవ్వ అరకప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, అలాగే మనకి ఫ్లేవర్కి సరిపడా ఇలాచీ పౌడర్. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి మేము ఇంట్లో తయారు చేస్తాము ఫ్రెండ్స్, హోమ్ మేడ్ నెయ్యి. చూస్తున్నారు కదా, ఇలా 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరగాలి. నెయ్యి కరగగానే మనం తీసుకున్న రాగి పౌడర్ ఈ నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. సో నెయ్యిలోని పచ్చివాసన అంతా పోయేదాకా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీన్ని సిమ్లో పెట్టేసి ఇంకొక స్టవ్ మీద ఒక బాండి తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం వేసేయాలి. చూస్తున్నారు కదా, వాటర్లో ఇలా ఈ రకంగా బెల్లం వేసేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనకి ఇక్కడ రాగి పిండి బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. సో దీంట్లోనే మనం కాస్త ఉప్మా రవ్వ, అలాగే ఒక 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి ఆప్షనల్ ఫ్రెండ్స్, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం కరిగించుకున్న బెల్లం పాకంని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లం పాకంలో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం పాకం వేసుకున్నాక అంతా ఒక్కసారి కలిపి ఉండలుగా చుట్టుకోవడం. ఇది చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు చెప్పండి. ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అభినవ్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.